ఈ వీడియో ఆడపిల్లని కన్న ప్రతి ఒక్క తల్లిదండ్రులు చూడండి. ఈ వీడియో చేసింది మిమ్మల్ని భయపెట్టడానికో బాధ పెట్టడానికో కాదు, కేవలం జాగ్రత్త పడతారనే ఉద్దేశంతో చేస్తున్నాను. కాకినాడ జిల్లాలోని తుని పరిధిలో అతి దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఒక మున్సిపల్ కౌన్సిలర్ 8వ తరగతి చదువుతున్న గురుకుల హాస్టల్కి వెళ్ళి ఆ బాలికను ఏదో మాయమాటలు చెప్పి చాక్లెట్లు ఆశ చూపించి తీసుకొచ్చాడు. ఇక్కడ తప్పెవరిదో కూడా అర్థం కావట్లేదు. మరి మతి స్థిమితం లేని ఆ బాలికదా, లేక చాక్లెట్లు ఆశ చూపించి డబ్బులు ఆశ చూపించి ఆ పాపని తీసుకొచ్చిన అతనిదా, లేక అసలుకి ఎలాంటి పర్మిషన్ ఇచ్చారో మరి తెలియదు కానీ ఆ గురుకుల హాస్టల్ మేనేజ్మెంట్ వాళ్ళదా, లేక సమాజానిదా, ఇంకా తల్లిదండ్రులదా కూడా అర్థం కావట్లేదు. తల్లిదండ్రులదా అని ఎందుకన్నానంటే ఈ మాట నేను, ఈ రోజుల్లో తల్లిదండ్రులు ఎలా ఉన్నారంటే పిల్లల్ని పట్టించుకునే స్థితిలో కూడా లేరు. స్కూల్లో జాయిన్ చేస్తున్నారు, హాస్టల్లో పడేస్తున్నారు, ఇక కథం వాళ్ళ భారం తీరిపోయింది అనుకుంటున్నారు. ఒక కంట కనిపెడుతూ ఉండాలి ఎప్పుడైనా పిల్లల్ని. అది తెలుసుకోండి ముందు, కంటే సరిపోదు. సరే, ఇదంతా పోనివ్వండి. ఆ వ్యక్తి చేసింది కూడా చాలా దారుణమైన పనే. అతన్ని ఉరి తీయాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఇంకా ఇలాంటి వాళ్ళు వదిలేశారంటే ఇంకా రోజుకొకరు పుట్టుకొచ్చే అవకాశం ఉంది. అతన్ని ఎంత పెద్దవాడైనా ఎలాంటి వాడైనా సరే శిక్షకు పడాల్సిందే, శిక్ష అనుభవించాల్సిందే. లేదంటే మనం ఇంకొకరికి అవకాశం ఇచ్చినట్లయితే లెక్క. ఇంకోటి ఏంటంటే తల్లిదండ్రులు కూడా ఎప్పుడు పిల్లలను కంట కనిపెడుతూ ఉండండి. ఏదో సాదా సీదాగా కనేసాము వెళ్ళిపోయాము అంటే కుదరదండి. వాళ్ళకు ఒక చక్కని భవిష్యత్తు ఇచ్చేంత వరకు తల్లిదండ్రులదే బాధ్యత. చుట్టూ ఉన్న సమాజం ఎంత దారుణంగా ఉందో మీరు చూస్తూనే ఉన్నారు కదా కల్లారా. ఎలాంటి మనుషులు ఉన్నారో మన మధ్య. ఇలాంటి మృగాల మధ్య బ్రతకాలంటే ప్రతి ఒక్క ఆడపిల్ల ఒక రాణి రుద్రమదేవిలా అవ్వాలి. కానీ ఇంకా వేరే చెడు మాటలకు లోన ఈ వాడెవడో చాక్లెట్లు ఇస్తాడు, వీడెవడో గోళీలు ఇస్తాడంటే వెళ్ళిపోయే పరిస్థితిలో ఉన్నారంటే తల్లిదండ్రులు కూడా తప్పే. వాళ్ళకి గుడ్ టచ్, బ్యాడ్ టచ్, మంచేంటి చెడేంటి, కొత్త వారితో ఎలా ఉండాలి, పాత వారితో ఎలా ఉండాలి అని ప్రతి ఒక్కటి నేర్పించాల్సిన బాధ్యత పూర్తిగా తల్లిదండ్రులు నేను అంటున్నాను. ఎందుకంటే సమాజం పట్ల అవగాహన కలిగించాల్సిన బాధ్యత జనాలది మాత్రమే కాదు, ప్రభుత్వాలది మాత్రమే కాదు, తల్లిదండ్రులది కూడా. సారీ, నేనేమైనా తప్పుగా మాట్లాడితే మీ పిల్లలు జాగ్రత్తగా ఉండాలనే ఒక బాధతోటి భారంతో మాట్లాడుతున్నానే కానీ మిమ్మల్ని కించపరచాలనో లేక ఇంకే ఉద్దేశంతో మాట్లాడట్లేదు. అర్థం చేసుకుంటారని కోరుకుంటూ నేను మీ మధు.